ఓకే. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ లాస్ట్ వీక్ అంతా మంచి ప్రాక్టీస్ చేశారు ఆ గిటార్. ఎవరన్నా సరే, మేబీ మీకు మ్యూట్ అయినట్టుంది. సరే, లాస్ట్ వీక్ చేసినది ప్రాక్టీస్ ఒక్కసారి మనం రిపీట్ చేసుకుందామా? రిపీట్ అంటే ఒక్కొక్కరు ఎవరన్నా ఇనిషియేటివ్ తీసుకొని ప్లే చేస్తే చాలా బెటర్, లేకపోతే నేను ప్లే చేసి చూపెడతా, మీ ఇష్టం. ఎవరన్నా ఇనిషియేటివ్ తీసుకొని ప్లే చేస్తారా? నతన్, ఎవరన్నా? ఏం చేయాలన్నా? లాస్ట్ వీక్ ప్లే చేసింది ఒక్కసారి మనం నేర్చుకుంటే, అదే ప్రాక్టీస్ చేసింది ఏమైనా ఉంటే ఒక్కసారి ప్లే చేస్తాం. ఎవరన్నా ఇనిషియేటివ్ తీసుకొని ప్లే చేస్తే నెక్స్ట్ ఒక 2 టాపిక్స్ చూసుకొని ఈరోజు మళ్ళీ కొంచెం హోంవర్క్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ప్లే చేస్తారా ఎవరన్నా? లేకపోతే నేను చెప్పేస్తాను, మీ ఇష్టం. అంటే నేను చెప్పేసి నెక్స్ట్ ఫర్దర్కి వెళ్ళిపోదాం. ఓకేనా బ్రదర్? శామ్యుల్ బ్రదర్. ఓకే, నేను ఇంకా కంటిన్యూ చేసేస్తాను మరి. ఓకేనా, షూర్ అన్న, జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. యా ఓకేనా? ఓకేనా. సరే, లాస్ట్ వీక్ నేర్చుకున్నది మెజర్ అంటే ఏంటి, టెంపో అంటే ఏంటి అని ఒక యాప్లో మనం చూసుకున్నాం. ఆ యాప్ గురించి ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కదా మెట్రోనామ్ యాప్. మెట్రోనామ్ యాప్లో మనము మెజర్ అంటే ఏంటి అని చూసాము. మెజర్లో 4 బీట్స్. 4 బీట్స్ అంటే ఏంటి? 1 2 3 4 ఇవి కలిపి ఇవన్నీ మళ్ళీ కౌంట్ సేమ్ 1 దగ్గరకు వచ్చేటప్పటికి ఒక 4 బీట్స్ అన్నీ కలిపి ఒక దగ్గరికి చూడడానికి, అంటే ఒకటే టెంపోలో అవన్నీ ఎట్లా ప్లే అవుతున్నాయి అని చెప్పడాన్ని మెజర్ అంటాం. అంటే 1 2 3 4 ఈ 4 బీట్స్ని కలిపి ఒక మెజర్ అంటాం. ఆ మెజర్ ఎట్లా వస్తుంది అన్నది ఒక్కసారి చూడండి. వన్ 2 3 4 1 2 3 4 ఆ 1 2 3 4 అన్నది ఒక మెజర్. మనం 4 బీట్స్ని ఒక మెజర్ కింద తీసుకోవడం అంటాం అనమాట దాన్ని. అట్లానే ఇంకా మనం 3 బీట్స్ మెజర్ కూడా తీసుకోవచ్చు. 3 బీట్స్ మెజర్ ఎట్లా అంటే చెప్తాను. కింద మనకు బార్స్ అని ఉన్నాయి కదా, ఆ బార్స్లోకి వెళ్ళి ఇక్కడ బీట్స్ పర్ బార్ కింద ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి 3 బీట్స్ ఉంటుంది. ఇంకా చాలా చాలా బీట్స్ ఉన్నాయి. మనం 3 బీట్స్ తీసుకున్నాం. ఇందాక 4 బీట్స్ బార్ తీసుకున్నాము. ఇప్పుడు 3 బీట్స్ మెజర్ అట్లా తీసుకున్నాం. వన్ 2 3 1 2 3 1 2 3 ఇది 3 బీట్స్. ఇందాకది 4 బీట్స్. అదే సేమ్ అదే కానీ 3. ఇప్పుడు మనము 1 2 3 కౌంట్ చేస్తే ఒక టైమింగ్ వస్తుంది. 1 2 3 4 కౌంట్ చేస్తే ఇంకొక టైమింగ్ వస్తుంది. ఒక్కసారి మళ్ళీ చూడండి. 4 బీట్స్ అంటే నేను మళ్ళీ దీంట్లో సెలెక్ట్ చేశాను.
4 వస్తాయి డాట్స్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇది 4 వస్తుంది కదా. అట్లనే సేమ్ అదే రీతిగా 3 బీట్స్ కూడా వస్తాయి. మనం చూసారుగా ఒక 3 డాట్స్ కనబడుతుంది. 1 2 3 1 2 3 1 2 3. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు మెజర్ అనేది 3 బీట్స్లో కానీ 4 బీట్స్లో కానీ 2 బీట్స్లో 1 బీట్లో కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు అన్నది చెప్పడానికి అనమాట. ఇది సింపుల్గా చెప్పడం ఏంటంటే మెజర్ అంటే ఏంటి అన్నది మీకు తెలియాలి. మెజర్ అంటే ఒక బీట్ అంటే ఒక్క బీట్ కానీ 2 బీట్స్ కానీ 3 బీట్స్ కానీ కలిపితే ఒక మెజర్ అంటాం అనమాట. 4 బీట్స్ 5 బీట్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనకి మెజర్ అనేది అర్థం కావాలని చెప్తున్నాను. మెజర్ అంటే ఏంటి, ఒక 4 బీట్స్ కలిపితే కానీ లేకపోతే 3 బీట్స్ కలిపితే కానీ లేకపోతే 2 బీట్స్ కలిపితే ఒక మెజర్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే సెకండ్కి ఎన్ని మనము బీట్స్ ప్లే చేస్తున్నాం, ఒక సెకండ్కి ఎన్ని బీట్స్ ప్లే చేస్తున్నాం అన్నది మెజర్ అంటాం. దాని తర్వాత టెంపో అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు 3 బీట్స్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాము. 3 బీట్స్ని ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఇక్కడ రేంజ్ పెంచుతాను స్పీడ్గా. ఇప్పుడు వచ్చిందే 3 బీట్స్, ఎంత స్పీడ్ వస్తుందో ఒకసారి గమనించండి. వన్ టూ త్రీ 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇది కొంచెం స్పీడ్ ఉంది. ఇందాక మనం ప్లే చేసింది అరౌండ్ 75 అనుకుంటా. ఓకే, 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇట్లా మనము టెంపో అంటాం. ఇప్పుడు నేను స్పీడ్ని పెంచడము తగ్గించడాన్ని టెంపో అంటాం. అది మెజర్ ఒకటి, టెంపో ఒకటి మనము నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మనం గిటార్లో ఒక పాటని ప్లే చేయాలి, సేమ్ వాళ్ళు ఎట్లా ఏ స్పీడ్లో ఆ పాటని ప్లే చేస్తున్నారు అన్నది మనకు తెలుస్తుంది. మెజర్ టెంపో అనేది తెలియకుండా ఉంటే మనకి అసలు అయింది తెలియదు అనమాట. అంటే యాక్చువల్గా పాట ఏ స్పీడ్లో వెళ్తుంది ఆ స్పీడ్లో మనం పాట ప్లే చేయాలి, ఆ స్పీడ్లో మనం పాటని ప్లే చేయాలి, లేకపోతే అదే స్పీడ్లో మనం పాటని పాడాలి అన్నది తెలవడానికి మనకి ఫస్ట్ తెలవాల్సింది ఏంటంటే మెజర్ అనేది లేకపోతే టెంపో అనేది. ఇది మెజర్కి టెంపోకి చిన్న ఇంట్రడక్షన్. లాస్ట్ వీక్ చెప్పాను 4 బీట్స్ది, 4 బీట్స్లో సి స్కేల్ని ప్లే చేయడం. అది ఎవరైనా ప్రాక్టీస్ చేస్తుంటే చెప్పండి, లేకపోతే నేను ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను. One, 2, 3, 4 1 2 3 4. 2 measures. ఓకే, 4 బీట్స్ 2 మెజర్స్ ప్లే చేశాను అంతే. అది సి స్కేల్లో ప్లే చేస్తాను. మళ్ళీ ప్లే చేస్తాను, వినండి. 1 2 3 4 1 2 3 4. కెమెరా స్విచ్ అయ్యి కూడా ఒకసారి చూపెడతాను. One, 2, 3, 4, 1. Sorry. 1 2 3 4 1 2 3 4. మళ్ళీ చూపెడతాను. 1 2 3 4 1 2 3 4. అర్థమై ఉంటుంది.
ఓకేనా? ఇట్లా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మెజర్, టెంపో ఇవన్నీ మనకి తెలవాలంటే ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనకి ఫింగర్స్ కూడా ఈజీగా మూవ్ అవ్వాలి. నెక్స్ట్ స్కేల్ని ఎట్లా ప్లే చేయాలి ఇవన్నీ తెలవాలంటే ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి, సిస్టమేటిక్గా నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ మెజర్ అనేది తెలియాలి, తర్వాత టెంపో అనేది తెలియాలి. ఇది మెజర్కి టెంపోకి చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మీకు స్కేల్స్ అన్నీ చెప్పాలి కాబట్టి ఆల్రెడీ ఒక స్కేల్ చెప్పా, సి స్కేల్ చెప్పాను మీకు. సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. సి స్కేల్ కదా ఇది. మళ్ళీ ప్లే చేస్తాను. సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. ఇది సి స్కేల్. మనం సి స్కేల్ ఈ 3 ఫ్రెట్స్లోనే 3 ఫింగర్స్ తోటి ప్లే చేసాం కదా. 3 ఫ్రెట్స్లో 3 ఫింగర్స్. అయితే నెక్స్ట్ 3 ఫ్రెట్స్ అయిపోయింది. మనకు ఇంకొక 4th ఫ్రెట్ ఒక్కటే యాడ్ చేసుకొని ఈరోజు డి స్కేల్ నేర్చుకుందాం. డి స్కేల్. డి స్కేల్కి కావాల్సిన నోట్స్ ఎవరైనా చెప్తారా? డి స్కేల్కి కావాల్సిన నోట్స్ నేను మేబీ అంటే దీంట్లో మీకు చెప్పలేదు అనుకుంటా. కాకపోతే నేను డి స్కేల్ నోట్స్ అన్నీ నేను చెప్తాను. గిటార్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది మీరు నాకు నెక్స్ట్ ఏంటి అని అడిగినప్పుడు కొంచెం చెప్పండి. డి స్కేల్ రాసుకోండి ఫస్ట్. డి స్కేల్, డి ఫస్ట్, డి మనకి ఓపెన్ డి. నెక్స్ట్ డి తర్వాత ఈ వస్తుంది. డి, ఈ, ఎఫ్ షార్ప్, డి, ఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి, జి, ఏ, బి, సి షార్ప్, డి, సి షార్ప్, డి. నేను మళ్ళీ ఒకసారి స్కేల్ మొత్తం మళ్ళీ చెప్తాను, మంచిగా నోట్స్లో రాసేసుకోండి. డి, ఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి, సి షార్ప్, డి. అది డి స్కేల్. మనకు ఆల్రెడీ సి స్కేల్ తెలుసు ఏంటంటే సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. అది సి స్కేల్. నెక్స్ట్ డి స్కేల్ నేర్చుకోండి. ఆ డి స్కేల్ డి, ఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి, సి షార్ప్, డి. ఇవన్నీ కలిపితే డి స్కేల్ అనమాట. ఓకేనా? డి, నేను డి ఎక్కడుంది మనకి ఆల్రెడీ తెలుసు కదా. ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ తెలుస్తాయి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం డి ఎక్కడుంది, ఇదేంది అన్న చెప్తున్నాడు, అన్న కొత్తగా అన్న చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. మీరు అన్న ఒక చార్ట్ వాట్సాప్లో పెట్టాడు, దాంట్లో అన్నీ ఉన్నాయి, నోట్స్ అన్నీ ఉన్నాయి. వాటిని ఫాలో అయిపోతే వచ్చేస్తుంటుంది ఈ పాటికి ఏ నోట్ ఎక్కడ ఉన్నదని తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ నేను డి స్కేల్ ఇందులో గిటార్లో ఎట్లా ఉంటుంది అనేది నేను చూపెడతాను. సేమ్ పొజిషన్స్, కాకపోతే ఈ లాస్ట్ ఫింగర్ అనేది మనం ఒకటే నోట్కి యూజ్ చేస్తాము. ఓకేనా? అది ఒక్కటి మాత్రం ఎక్స్ట్రా యూజ్ చేస్తాం, కానీ మిగతా అన్నీ సేమ్ ఎక్కడున్నాయో అదే పొజిషన్లో 4 ఫ్రెట్స్లో 4 ఫింగర్స్ పెట్టి ప్రాక్టీస్ చేసుకోండి. ఇది డి స్కేల్కి ఒకటే నోట్ ఎక్స్ట్రా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, నెక్స్ట్ డి స్కేల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓపెన్ 4th స్ట్రింగ్ ఓపెన్ ప్లే చేస్తే ఏం పట్టుకోకుండా దాన్ని డి అంటాం కదా.
మీకు గిటార్ వినపడుతుందా? కనపడుతుందన్న. వినపడుతుందా నేను ప్లే చేసేది? హలో, వినిపిస్తుంది అన్న. ఓకే. డి ఓపెన్, డి నెక్స్ట్ ఈ కదా, ఈ స్కేల్ డిలో డి స్కేల్ ఏంది? డి, ఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి, సి షార్ప్, డి. అవి ఇందులో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డి, ఇది డి షార్ప్ కదా, నెక్స్ట్ ఈ వస్తుంది, డి, ఈ, ఇది ఎఫ్ షార్ప్, డి, ఈ, ఎఫ్ షార్ప్, డి, ఈ, ఎఫ్ షార్ప్. నెక్స్ట్ జి ఓపెన్, జి, ఏ, నెక్స్ట్ బి ఓపెన్, బి, ఇది సి షార్ప్, సి షార్ప్, ఇది మళ్ళీ డి, ఇది డి స్కేల్. మళ్ళీ అన్నా? ప్లే చేస్తాను. చెప్పండి. అన్న గిటార్ వాయిస్ లోగా ఉందన్న. స్లోగా ఉందా? ఓకేనా ఇప్పుడు? ఇప్పుడు కొంచెం క్లియర్ గా విను. ఓకే, సరే. చూడండి, మళ్ళీ డి స్కేల్ మళ్ళీ చెప్తాను. ఓపెన్ డి, ఇది మనం ఏం పట్టుకోకుండా ప్లే చేస్తే ఇది డి కదా, డి, నెక్స్ట్ ఇది ఈ, ఇది ఎఫ్ షార్ప్, నెక్స్ట్ ఓపెన్ జి, థర్డ్ స్ట్రింగ్ని ఏం పట్టుకోకుండా ప్లే చేస్తే జి కదా, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఓపెన్ బి, ఇది కూడా సెకండ్ స్ట్రింగ్ని పట్టుకోకుండా ప్లే చేస్తే బి, ఇది సి షార్ప్, డి, ఇది డి స్కేల్. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను, వినండి. సింపుల్గా ఉంది కదా? సింపుల్గా ఉందా లేకపోతే హార్డ్గా ఉందా? ఇది స్కేల్ కొంచెం హార్డ్ అనిపిస్తుందేమో. సరే, ఎలాగైనా మనం లిటిల్ బిట్ హార్డా. అయితే ఇది స్కేల్స్ నేను యాక్చువల్గా ఇవి ఎందుకు నేర్పిస్తున్నాను అంటే, హార్డ్ అయినా మీరు ఆల్రెడీ ఫింగర్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇది ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి చెప్తున్నాను. అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్స్ నేర్చుకోవాల్సిందే, స్కేల్స్ నేర్చుకోవాల్సిందే. అంటే స్కేల్ ఎట్లా ఉంటుంది, సి స్కేల్ ఎట్లా ఉంటుంది, డి స్కేల్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ నేర్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అప్పుడే మనకి ఫింగర్స్ ఫ్రీ అవుతాయి. ఏం తెలియకుండా మనము ప్లే చేయలేం కదా. అంటే నోట్స్, బేసిక్ థియరీ తెలియకుండా నేర్చుకోలేం కాబట్టి బేసిక్ థియరీ నేర్పిస్తున్నాను. దాంతోపాటు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తొందరగా, అంటే తొందరగా పట్టేసుకోవాలి, నేర్చుకోవాలని కాదు. ఎంత క్లియర్గా మనం అర్థం చేసుకుంటే గిటార్ అంత తొందరగా వస్తుంది. అర్థం చేసుకోవడం, మళ్ళీ పట్టుకొని ప్లే చేయడం. మనం ఏది పట్టుకుంటున్నామో ఇది సేమ్ అక్కడ ఇదే స్ట్రింగ్ని ఇక్కడ పట్టుకోవడం, ప్లే చేయడం, ఇవన్నీ కొంచెం క్రిటికల్ ఉంటాయి కానీ ప్రాక్టీస్ వస్తాయి. లేకపోతే ఓన్లీ థియరీ పార్ట్ మీద డిపెండ్ అయితే మనం గిటార్ నేర్చుకోలేము. థియరీ పార్ట్ ఓన్లీ నేర్చుకోవడానికి వరకే యూజ్ అవుతుంది. తర్వాత నేర్చుకొని ఇందులో ఇంప్లిమెంట్ చేసేది మన ప్రాక్టీస్ తోటే సాధ్యం, లేకపోతే అది ఇంపాసిబుల్ అనమాట. నేర్చుకోవాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది గిటార్. ఇది డి స్కేల్. ఈరోజు మీకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, మెజర్ అంటే ఏంటి, టెంపో అంటే ఏంటి అనేది చెప్పాను కదా, అది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ స్కేల్, డి స్కేల్ ఒకటి కొత్త చెప్పాను. అయితే
ఇంకొంచెం మనకి టైం ఉంది కాబట్టి నేను ఏం చెప్తానంటే యాక్చువల్గా మీరు లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఒక ఎక్సర్సైజ్ చెప్పాను కదా, అదే ఎక్సర్సైజ్ మళ్ళీ నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఆ ఎక్సర్సైజే చాలా మనకి యూజ్ అవుతుంది. స్కేల్స్ ఎట్లా ప్లే చేయాలి అంటే మన ఫింగర్స్ ఫ్రీ అవ్వాలి, ఏది ఎక్కడ పట్టుకుంటున్నాం, ఏది ఎక్కడ ప్లే చేస్తున్నాం అవన్నీ రావాలంటే మన ఫింగర్స్ ఫ్రీ అయిపోవాలి. అంటే ఇవి ఇప్పుడు నేను లాస్ట్ స్ట్రింగ్ని పట్టుకొని నేను వేరే స్ట్రింగ్ని ప్లే చేయకూడదు కదా, అట్లా అనమాట. అందుకే ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ ఫింగర్స్ అనేవి ఫ్రీ అవుతాయి. ఇక్కడ ఏది ప్లే చేస్తున్నాం, ఇక్కడ ఏది పట్టుకుంటున్నాం, ఇక్కడ సేమ్ అదే ప్లే చేస్తున్నామా లేదా అనేది మనకి అర్థమైపోతుంది. ఓకేనా? అది మళ్ళీ మనం ఫార్వర్డ్ వెళ్ళాము, బ్యాక్వర్డ్ రావాలి. సింపుల్ టెక్నిక్, అదే సేమ్ టెక్నిక్. 3 ఫింగర్స్ ఒకటే ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. మీరు 4th ఫింగర్ యూజ్ చేయండి మీకు పాసిబుల్ అయితే, కానీ ఫస్ట్ మనకి 3 ఫింగర్స్ అలవాటు అయిపోతే ఈ 3 ఫ్రెట్స్ అనేవి అర్థమైపోతుంటుంది. ఓకేనా? ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. అప్వర్డ్స్, డౌన్వర్డ్స్ అట్లా కూడా ప్రాక్టీస్ చేయండి. అట్లానే మీరు మెట్రోనోమ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 4 బీట్స్ ఆల్రెడీ చెప్పాను. ఆ 4 బీట్స్లో సేమ్ అదే విధంగా 4 బీట్స్ పెట్టుకొని 4 నోట్సే ప్లే చేస్తున్నాం కాబట్టి మనము అది సేమ్ అదే మెట్రోనోమ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాం. ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. నేను మెట్రోనోమ్ పెట్టి కౌంట్ నేనే చెప్పుకుంటా ప్లే చేస్తాను. మీకు మెట్రోనోమ్ వినపడదు కదా. 75 BPM అంటే 75 స్పీడ్లో పెట్టుకొని నేను ప్లే చేస్తున్నాను. మీరు కూడా అట్లనే ప్రాక్టీస్ చేయండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ బ్యాక్వర్డ్ రండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. మీకు ఈ 75లో వచ్చేసింది అనుకుంటే నెక్స్ట్ ఒక 10 పెంచుకోండి, 85కి వెళ్ళండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. మళ్ళీ రివర్స్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ ఇంకొంచెం స్పీడ్ వచ్చింది అనుకోండి, 95. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 2 3 4 1 2 3 4 1 2 3 4. సేమ్ అదే మళ్ళీ రివర్స్. 1 2 3 4 1 2 3 4 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3
4. ఓకేనా? ఇది ఇట్లా 95 100 వరకు వెళ్ళొచ్చు. ఇంకా స్పీడ్ అంటే మీ ఇష్టం. మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఇంకా స్పీడ్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఇది చాలా చాలా అంటే చాలా బెటర్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఎవరైనా కానీ ఈ టెంపో మెజర్ ఇవి పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి స్పీడ్ అవుతుంది అన్నమాట, స్పీడప్ అవుతుంది మన ఫింగరింగ్. ఏదన్నా ప్లే చేయాలనుకున్నా కానీ మనకి ఈ ఫింగర్స్ అనేవి అలవాటు అయిపోతాయి, ఎక్కడ ఏది ప్లే చేయాలనుకున్నా కానీ. అది ప్రాక్టీస్ అవ్వాలి అంటే మాత్రం మెయిన్ ఈ ప్రాక్టీస్ నుంచే వెళ్ళాలి అందరం. ఓకేనా? ఇది సింపుల్ ప్రాక్టీస్ కానీ చాలా మన ఎక్సర్సైజ్ ఎంత స్పీడ్ ఎంత తొందరగా మనం ఫింగర్స్ మూవ్ చేయడం సేమ్ ఏ ఫింగర్ని ఎక్కడ పట్టుకొని సేమ్ అట్లనే ప్లే చేయడం, అదే అట్లాంటివి అన్నీ బాగా మంచిగా ప్రాక్టీస్ చేయడం అంటే ఇదొకటే మనకి మంచి ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. ఓకేనా? ఇది ఈరోజుకి క్లాస్. మీకేమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సామ్యుల్ బ్రదర్, ఎవరన్నా మీకేమైనా డౌట్స్ ఉంటే. Yes, Joanna, do you have doubts? I just joined, uncle. You just joined, but still no problem. If you have any doubts, you can ask. If you are practicing every day, if you have any challenge. No? Okay. No, Nathan, do you have any doubts?